నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. గృహ కొనుగోలుదారుల సౌకర్యార్థం కోసం నరెడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షో ఈ నెల 10, 11, 12 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కు అన్ని వైపులా ఉన్న అవకాశాలను గృహ కొనుగోలుదారులకు తెలియజేసేందుకు ఈ ప్రాపర్టీ షో ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రాపర్టీ షోలో ప్రభుత్వ అనుమతి ఉన్న ఇల్లు, ఇంటి స్థలాలు, వివిధ సంస్థలకు చెందిన హై రేంజ్డ్ అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్రాజెక్టుల వివరాలు ప్రదర్శించనున్నారు. ఇక అన్నీ ఒకే చోట కొలువుదీరనున్నాయి. మీకు నచ్చిన స్థిరాస్తిని ఎంచుకునే అవకాశం నెరెడ్కో ప్రాపర్టీ షో కల్పిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ నెలలో జరగనున్న 15వ నెరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో వివరాలు శ్రీనిలయం స్థిరాస్తిలో. హైదరాబాద్ హైటెక్స్ లో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నెరెడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షో అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో హైటెక్స్ లో నిర్వహించనుంది. ఈ ప్రాపర్టీ షోలో ప్రముఖ సంస్థలకు చెందిన అపార్ట్మెంట్లు, విల్లాలు, నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు, ప్రాజెక్టులను ఈ నెరెడ్కో ప్రాపర్టీ షోలో ప్రదర్శించనున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాలు, వాటి పూర్తి వివరాలు కొనుగోలు చేయడానికి అన్నీ ఒక్కచోటే తెలుసుకునేందుకు ఈ నెరెడ్కో ప్రాపర్టీ షోలో అవకాశం ఉంటుంది. పలు బ్యాంకులు సైతం స్టాళ్లు ఏర్పాటు చేయనున్నాయి. నచ్చిన స్థిరాస్తిని ఎంచుకుని బ్యాంకు రుణ సదుపాయం పొందేందుకు వీలు కల్పిస్తారు. ఈ ప్రాపర్టీ షో ఒక సమగ్ర వేదికగా నిలుస్తుందని నెరెడ్కో ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ప్రాపర్టీ షోలో కొత్తగా వచ్చే మరియు కొనసాగుతున్న నివాస, వాణిజ్య ప్రాజెక్టును ప్రదర్శించడం, వినూత్నమైన బిల్డింగ్ ప్రొడక్ట్స్, నిర్మాణ సామాగ్రి మరియు గృహ సంబంధిత సేవలను చూపించడం, కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు మరియు పరిశ్రమ భాగస్వాములకు నమ్మకమైన అవకాశాలు, పారదర్శక సమాచారం అందించడం, డెవలపర్లు, సేవలందించేవారు మరియు కస్టమర్ల మధ్య నెట్వర్కింగ్ అవకాశాలు కల్పిస్తారు. హైదరాబాద్ లో ఇళ్లు కొనేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు ఇంతకు మించిన సమయం మరొకటి ఉండదని నిర్మాణదారులందరినీ ఒకే చోట కలుసుకోవడానికి ప్రాపర్టీ షో ఒక మంచి వేదిక అవుతుందని చెబుతున్నారు. అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో నెరెడ్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షోను ప్రదర్శిస్తారని నెరెడ్కో నిర్వాహకులు తెలిపారు. నెరెడ్కో ప్రాపర్టీ షో విశిష్టత ఏమిటంటే 15 సంవత్సరాల క్రితం కస్టమర్లు వాళ్ళ కొనుగోలు డెసిషన్ తీసుకోవడానికి ఊరంతా తిరగాల్సి వచ్చేది. అంటే చాలా ప్రాపర్టీల గురించి వాళ్ళకి సరైన అవగాహన ఉండదు, తెలుసుకోవడానికి కూడా చాలా కష్టపడవలసి వచ్చేది. సో ఆ విషయాన్ని గుర్తించిన నెరెడ్కో ఫస్ట్ ప్రాపర్టీ షో ఇన్ హైదరాబాద్ నెరెడ్కో తెలంగాణ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది హైటెక్స్లో. అంతకుముందు చాలా ప్రాపర్టీ షోలు రాజ్భవన్ రోడ్లో లేకపోతే నెక్లెస్ రోడ్లో అట్లా, అంటే ఒక ప్రాపర్ పార్కింగ్ ప్లేసు, ప్రాపర్ ఎగ్జిబిషన్ స్పేసు ఇవన్నీ లేకుండా డిజార్గనైజ్డ్గా చేయటం జరిగింది. ఫస్ట్ టైం నెరెడ్కో తెలంగాణ ఆ లొకేషన్ ఐడెంటిఫై చేసి హైటెక్స్లో అంటే నిజమైన కొనుగోలుదారులు రావటానికి అనువైన ప్లేస్, అది బాగుంటుంది, పార్కింగ్ బాగుంటుంది అని ఆలోచించి డెసిషన్ తీసుకొని ప్రాపర్టీ షో మొదలుపెట్టడం జరిగింది. చిన్న డెవలపర్ దగ్గర నుంచి పెద్ద డెవలపర్ కూడా ఇక్కడ పాల్గొని వాళ్ళకి కావాల్సిన ఇల్లు కానీ, ఇంటి స్థలం కానీ, అపార్ట్మెంటు కొనుగోలు చేసుకుని ఒక గొప్ప అవకాశం నెరెడ్కో ప్రాపర్టీ షోలో మాత్రమే ఉంటుంది. మీరు ఏ ప్రాంతంలో ఇల్లు కొనుక్కోవాలన్నా, ఏ బడ్జెట్లో ఇల్లు కొనుక్కోవాలనుకున్నా నెరెడ్కో ప్రాపర్టీ షో కనుక వస్తే మీకు వన్ టైం పర్చేజ్ డెసిషన్ తప్పకుండా మీరు ఒక సంతృప్తికరమైన ప్రాజెక్టును కొనుక్కుని నవమోహంతో మీరు ఇంటికి వెళ్ళే అవకాశం ఈ నెరెడ్కో ప్రాపర్టీ షోలో ఉంటుంది. మధ్యతరగతి వాళ్ళు కానీ, ఉన్నత వర్గాలు కానీ, లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్, వీళ్ళందరి అవసరాలకు అనుగుణంగా అందరికీ న్యాయం చేయాలని, అందరి డెవలపర్లకి ఒక పార్టిసిపేషన్ అవకాశం ఇవ్వాలని, నెరెడ్కో మెంబర్లు కాకపోయినా కూడా మా నెరెడ్కో ప్రాపర్టీ షోలో వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేసుకునే ఒక విశిష్టమైన అవకాశం నెరెడ్కో ప్రాపర్టీ షోలో ఉంటుంది. మా తరఫున మేము చేసే సేవ ఏంటంటే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, అక్షయ్ పాత్ర, తర్వాత కొన్ని బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్స్ అలాంటి వాటికి మేము ఫ్రీ స్టాల్స్ కూడా ఇస్తున్నాము. అలాగే కొన్నిసార్లు గవర్నమెంట్ స్టాల్స్, గవర్నమెంట్ వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఒకసారి, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి ఒకసారి, అంటే ప్రజలకు ఆ డిపార్ట్మెంట్ గురించి అవగాహన రావడానికి, వాళ్ళ గురించి తెలుసుకోవటానికి మేము వాళ్ళని ఎంకరేజ్ చేసి మా ప్రాపర్టీ షోలో వీళ్ళందరినీ పార్టిసిపేట్ చేయించగలుగుతున్నాం. ప్రాపర్టీ షోకి వచ్చే కస్టమర్లు కానీ క్యాన్సర్ స్క్రీనింగ్ ఏమైనా అవసరమైతే చేయించుకునే అవకాశం కూడా
మేము కల్పిస్తున్నాం. ఇది అంటే మా వంతు సేవ అనుకోవచ్చు. హైదరాబాదు డెవలప్మెంట్ అనేది ఆటో మోడ్లో ఉంటుంది. ఇక్కడ డెవలప్మెంట్ ఆగేది కాదు. ఎనీ బిజినెస్ సైకిల్ లాగా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు, బట్ కాకపోతే మార్కెట్ గ్రోత్ అనేది తప్పకుండా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వలన హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఆగకుండా జరుగుతూ ఉంటుంది. అందుకని మీరు ఇల్లు కొనుక్కోవాల్సిన వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ రేట్లు ఇదివరకటి కంటే కొంచెం తగ్గుతున్నాయి. అతి త్వరలో రిజిస్ట్రేషన్ రేట్స్ తగ్గటం కూడా మీరు ఒక శుభవార్త వింటారు. అందుకని మీరందరూ మా ప్రాపర్టీ షోకి విచ్చేసి మీరు ఒక పర్చేజ్ డెసిషన్ తీసుకోండి. అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో హైటెక్స్లో నారెట్కో తెలంగాణ ప్రాపర్టీ షో జరుగుతుంది. దాదాపుగా 1,00,000 చదరపు అడుగుల పైన ఉండే ఎగ్జిబిషన్ స్టాల్స్ ఇవి. 100 స్టాల్స్ ఉంటాయి, 500+ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వీటిలో మీకు ఏ రకమైన తెలంగాణ రాష్ట్రంలో మీరు స్థిరాస్తిలో ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ బ్యాంకింగ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఎవరైనా ఐటీఆర్లు తీసుకొచ్చుకుంటే వాళ్ళు ఎంత లోన్ వస్తుంది అనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఒక హాఫ్ డే మీరు కనుక స్పెండ్ చేస్తే మీకు కంప్లీట్ తెలంగాణ గురించి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి కంప్లీట్ అవగాహన వస్తుంది. ఏ ఏరియాలో ఏం ప్రైజెస్ ఉన్నాయి, ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఫ్యూచర్లో రాబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్థిరాస్తి గురించి ఏ విధమైన ప్రశ్నలున్నా, ఏ విధమైన సంకోచాలున్నా, ఏవైనా కానీ మా కొనుగోలుదారులను అడిగితే వాళ్ళు మీకు క్లారిఫై చేస్తారు. డెవలపర్స్కి పర్చేజర్స్కి మధ్యలో ఏ మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్గా ఒక కొనుగోలుదారు డెవలపర్ ఆఫీస్కి వచ్చి తెలుసుకున్నట్టుగా ఉంటుంది. అక్కడ అందరూ డెవలపర్స్ ఒకటే ప్లాట్ఫామ్ దగ్గర ఉంటారు. హైదరాబాద్లో, తెలంగాణలో ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఈ నారెట్కో తెలంగాణ ప్రాపర్టీ షోకి తప్పక విచ్చేయండి. మీ బడ్జెట్కి అనుగుణంగా అపార్ట్మెంట్సు, విల్లాసు, ఓపెన్ ప్లాట్సు లభించును. మీ బడ్జెట్కు తగ్గ ప్రాపర్టీ మీరు సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవచ్చు. మాకు తెలిసింది ఏంటంటే మోర్ దెన్ 50% విజిటర్స్ ఆర్ హ్యాపీ అండ్ దే బాట్ దేర్ బడ్జెట్ ప్రాపర్టీస్ ఇన్ దిస్ ఎగ్జిబిషన్స్. వంటగది చాలడం లేదని ఎక్కువ మంది గృహిణులు వాపోతూ ఉంటారు. నిజానికి ఇంట్లో మిగతా అన్ని గదులతో పోలిస్తే తక్కువ విస్తీర్ణం వంటగది కోసం కేటాయిస్తూ ఉంటారు. డిజైన్ దశలోనే మహిళల ఆలోచనలకు అవకాశం కల్పిస్తే ఇల్లు పూర్తయ్యాక చిన్నగా ఉందనే ఫిర్యాదులు రావు. వంటగదిని రూపకల్పన చేసేటప్పుడు పూర్తిగా డిజైనర్ ఆలోచనలకే వదిలేయకుండా మీ అవసరాలను వారితో చర్చిస్తే మగవ మెచ్చే వంటగది సిద్ధమవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే వంటగదిలో వచ్చిన సరికొత్త శైలులపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో. వంటగదిలో ప్లాట్ఫామ్ను కుటుంబ సభ్యుల ఎత్తు ఆధారంగా ఏర్పాటు చేసుకోవాలి. స్టవ్పై పాత్రలో వంట కనిపించక కాళ్లు ఎత్తి చేయాల్సిన పనుండదు. పాదాలపై ఒత్తిడి ఉండదు. ప్లాట్ఫామ్ వెడల్పు ఎంత ఉండాలనేది కీలకమే. పాత్రలకు సరిపోయేలా ఉంటే కింద అల్మారాలు సౌకర్యంగా అమరుతాయి. ప్లాట్ఫామ్లపైన అల్మారాలను తగిన ఎత్తులో ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. దీంతో తెరచినప్పుడు తలకు తాకకుండా ఉంటుంది. ప్లాట్ఫామ్ కింద అల్మారాలు చేయించుకునేటప్పుడు అవసరానికి తగ్గట్లుగా డిజైన్ చేసుకోవాలి. వేటిలో ఏ పాత్రలు ఉన్నాయో వెతుకులాట ఉండదు. కిచెన్ అల్మారాల్లో అర్ధరాత్రి పూట వంటగది లైట్లు వేయాల్సిన పని లేకుండానే అల్మారాల్లోనే ఎల్ఈడీ లైటింగ్ ఉంటున్నాయి. వంటగది మూలల్లో అల్మారాలో స్థలం వృధా కాకుండా లోపల స్టాండ్ వంటివి ఏర్పాటు చేసుకోవాలి. దీంతో సులువుగా బయటకు లాగే వస్తువులు పెట్టి తిరిగి లోపలకు నెట్టవచ్చు. ముఖ్యంగా మహిళలకు అందుబాటులో ఉండే విధంగా కిచెన్లను డిజైన్ చేయించుకోవాలి. వంటగదిలో స్టవ్, సింక్, ఫ్రిడ్జ్ ఈ 3 దగ్గరలో ఉండాలి. చాలా మంది హాల్లో పెడుతూ ఉంటారు. సాధారణంగా వంటగదిలో స్టవ్లు గోడవైపు ఉంటాయి. కొందరికి ఇది ఒంటరితనంలా అనిపిస్తుంది.
ఇలాంటి వారు గదిలో మధ్యలో ఉండే విధంగా ఐలాండ్ కిచెన్ను ఎంపిక చేసుకోవచ్చు. హాల్లో ఉండే భర్త, పిల్లలతో కబుర్లు చెబుతూనే వంట పని పూర్తి చేసేయొచ్చు. వంటగది అందంగా, శుభ్రంగా ఉండడమే కాదు, సురక్షితంగా ఉండడం కూడా ముఖ్యమే. ప్రమాదవశాత్తు లేచిన మంటలకు తట్టుకోవడం, తడిపడినా పాడవకపోవడం, చెదల సమస్య లేకుండా ఉండే విధంగా మార్కెట్లోకి ఆధునిక వంటగదులు వచ్చాయి. సిరామిక్, క్రిస్టల్ గ్లాస్, పీవీసీ ఫ్లై వంటి సామగ్రితో వంటగదులు మరింత ఆధునికంగా దర్శనమిస్తున్నాయి. వారంలో సగటున ఒక గృహిణి 13 గంటల సమయం వంటగదిలో గడుపుతున్నారు. వాస్తవానికి ఇంకా ఎక్కువే సమయమే ఉంటుంది. కాబట్టే వంటగది ప్రత్యేకంగా కనిపించేందుకు, సౌకర్యంగా ఉండేందుకు ఆధునిక కిచెన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా వంటగదులు తక్కువ విస్తీర్ణంలో ఉంటాయి. వీటిని క్లోజ్డ్ క్యాబిన్లో డిజైన్ చేస్తూ ఉంటారు. దీంతో మరింత చిన్నగా కనిపిస్తాయి. ఓపెన్ షెల్వింగ్ చిన్న వంటగదిని సైతం పెద్దదిగా అనిపించేలా చేస్తుంది. డిజైన్ చేసేటప్పుడు గృహిణులను భాగస్వాములను చేయాలి. వంటగదిలో ఎక్కువ సమయం గడిపేది స్త్రీలు కాబట్టి వారికి సౌకర్యార్థం ఉండడం ప్రధానమని గుర్తించాలి. వంట చేసేటప్పుడు ఉన్న స్పేస్ని ఎక్కువ స్టెప్స్ వేయకుండా వంట చేయగలగటానికి అనుగుణంగా కస్టమైజేషన్లో డిజైన్ చేసి మనకు మోడర్న్ టెక్నాలజీలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ ఉపయోగించుకుంటూ అక్కడ కంపోజ్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి అక్కడ సిస్టమేటిక్ వేలో అమర్చే విధానాన్ని మాడ్యులర్ కిచెన్ అంటారు. బడ్జెట్ పర్మిట్ చేస్తే ఎక్రిలిక్ గ్లాస్ ఇవ్వటం ద్వారా అది బ్యాక్ సర్ఫేస్లో లాకర్డ్ ఫినిష్ కోట్ ఉంటుంది. దాన్ని ప్లైవుడ్కి అంటిస్తాం కాబట్టి ఫ్రంట్ అంతా గ్లాస్ ఉంటుంది కాబట్టి గ్లాస్ మీద ఎన్నిసార్లు తుడిచినా ఆ గీతలు అనేవి ఆకుడిగా కనపడకుండా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ కిచెన్లో వాడింది మాత్రం ఎక్రిలిక్ గ్లాస్ వాడి తయారు చేసాం. ఎక్రిలిక్ గ్లాస్ వాడటం ఒక ఛాలెంజ్ అయితే ఎడ్జ్ బ్యాండింగ్ దానికి అనుగుణంగా చేయటం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. దీంట్లో కూడా ఎడ్జ్ బ్యాండింగ్ మెటీరియల్ సూటబుల్గా సెలెక్ట్ చేసుకోవటం. కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ పెట్టడం వల్ల వంట చేసేటప్పుడు ఏదో అదొక పనిలాగా రూమ్లో అలా చేయకుండా హాల్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ స్పెండ్ చేస్తూ అందరూ కలిసి ఫ్యామిలీ మెంబర్స్ మిగిలిన వాళ్ళు కూడా వచ్చి ఒక చెయ్యేస్తూ ఆనందంగా చేసుకోవడానికి ఓపెన్ కిచెన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే ఆ కాన్సెప్ట్ డెవలప్ అయింది. ఇందులో బ్రేక్ఫాస్ట్ కౌంటర్స్ అవి పెడతాం. ఇంకా కొంచెం స్పేస్ పర్మిట్ చేసిన దగ్గర ఐలాండ్ కిచెన్స్ ప్రిఫర్ చేస్తాం. ఐలాండ్ కిచెన్లో అడ్వాంటేజ్ ఏంటి? ఐలాండ్లో కిచెన్ ఉంటుంది. వాస్తు కోసం ఆగ్నేయంగా ఒక నార్మల్ సింగిల్ స్టవ్ పెడతాం. అక్కడ ఏదో పాలు గాయటమో కాఫీ ఏదో నా శాస్త్రానికి అలా చేస్తాం. ఐలాండ్లో స్టవ్ పెట్టి దాని మీద వంట చేసేటప్పుడు ఇంట్లో ఆడాళ్ళ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళు సరదాగా కౌరులు చెప్పుకుంటూ ఎదురు బొదురు నుంచుని పక్క నుండి అలా తిరుగుతూ వంట చేసుకోవటానికి అదొక శ్రమైన పని ఒకళ్ళు చేస్తున్న ఫీలింగ్ లేకుండా అందరు చేయటం అనేది చాలా బాగుంటుంది. కిచెన్లో యాక్సరీస్ చాలా అద్భుతమైన రోల్ ప్లే చేస్తాయి. అంటే యాక్సరీస్ అంటే డ్రా సిస్టమ్ ఎట్లా ఉంటుంది? ఒక రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వీల్స్ వెళ్ళిన స్టైల్ అనమాట. సో ఇప్పుడు ఈ ట్రాక్ కరెక్ట్గా ఉంటే ఆ యాక్సరీస్ అసలు లైఫ్లో చాలా కాలం మనకి ట్రబుల్ లేకుండా పనిచేస్తాయి. కానీ వాళ్ళ రోజుల్లో ఏం ఆలోచిస్తున్నారంటే చెదొస్తుంది కదా, అందుకని మేము సిమెంట్ బిళ్ళలు పోసేసి దాంట్లో కార్పెంటర్తో కట్టించుకుంటాం అనుకుంటున్నారు. యాక్చువల్గా చెదరాటానికి అది ఒక సిమెంట్ బిళ్ళలు పోయటం అనేది మనం ఒక దారి ఎత్తుక్కున్నా దానికి బిగించేటువంటి ప్లాంక్స్ అన్నిటికీ కూడా మళ్ళీ పట్టచ్చు. సరే, ఆ సంగతి అట్లా పెట్టినప్పుడు ఏదైనా మాన్యువల్గా వర్క్ చేసినప్పుడు ఆ సిమెంటు ప్లాంక్స్ పోసేయి ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్కి ప్యారలల్గా పర్ఫెక్షన్ రాదు ఇండస్ట్రియల్ ప్రోడక్ట్ వచ్చినట్టు. అప్పుడేమవుతుంది? ఆ ఎర్రర్స్ని ఈ ట్రాక్ బిగించేటప్పుడు నలిఫై చేయడానికి ప్యారలల్ సిస్టమ్ తీసుకురావడానికి ప్యాకింగ్ పెడతారు. ఆ ప్యాకింగ్ పెట్టడం అనేది ఏదో ఒక పీస్ తీసుకెళ్ళి దాన్ని బిగించేందుకు అది వాడగా ఆ ప్యాకింగ్ ఎప్పుడొకప్పుడు ఊడిపోతుంది, ఆ డ్రాస్ పట్టుకుపోతాయి. ఈ సిమెంటు బిళ్ళలు పోసి కిచెన్స్ చేసినట్లు చాలామంది కొద్ది సంవత్సరాల తర్వాత డ్రాస్ పట్టుకుపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ఎప్పుడూ అడ్వైజబుల్ కాదు. మాడ్యులర్ సిస్టమ్ ఇవాళ వచ్చినప్పుడు మన బడ్జెట్కి తగ్గట్టు జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే యాక్సరీస్ ఉన్నాయి. డ్రాసు నార్మల్ డ్రా దగ్గర నుంచి లగ్జరీ డ్రా సిస్టమ్. నార్మల్ డ్రా ₹1 ఉంటే ఎగ్జాంపుల్, లగ్జరీ డ్రా ₹10 ఉంటుంది. బట్ నార్మల్ డ్రా ₹1 పనికొచ్చేది తీసుకోవాలి, కానీ మరీ పావలాకి వచ్చేదానికి వెళ్తే అది వేర్ అండ్ టేర్లో తట్టుకోలేదు. బట్ రేంజెస్లో బాటమ్ రేంజ్లో క్వాలిటీ ఉండేది లగ్జరీ కట్ చేసి తీసుకుని యాక్సరీస్ ఉపయోగించుకోవాలి. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు.
మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మేమిద్దరం అన్నాతమ్ముళ్ళం. పూర్వీకుల ఆస్తిని ఎలా పంచుకోవాలి? ఒక స్థలం తీసుకున్నాం, ఇది రాజవీధి అనుకున్నాం. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పూర్వీకుల ఆస్తిని పంచుకునేటప్పుడు ఇద్దరు అన్నదమ్ములు, అంటే ఇది ఈస్ట్ రాజవీధి అనుకున్నాం అనుకోండి, అంటే తూర్పు రాజవీధి అయినప్పుడు ఇటు పెద్దవాడికి ఇవ్వటం, ఇటు చిన్నవాడికి ఇవ్వటం అందరికీ తెలిసిన విషయం. ఈ ముందంతా ఒకళ్ళు తీసుకుంటున్నారు, వెనకాలంతా ఒకడు తీసుకుంటున్నారు. అంటే చిన్నవాడేమో ముందు తీసుకుంటున్నాడు, పెద్దవాడు వెనక వైపు తీసుకుంటున్నారు. ఇలా తీసుకున్నప్పుడు ఈ యొక్క స్థలానికి రాజవీధి ఉండదు. మనం ఇందులో కట్టుకుంటే ఇల్లు అది గుడ్డి ఇల్లు అవుతుంది, అంటే బ్లైండ్ హౌస్ అవుతుంది. ఇది రాజవీధి అనుకోండి, ఇతనికి ఎంత ఉంటుందో ఇతనికి కూడా అంతే ఉండాలి. అంటే దీన్ని మిడ్లాగా తీసుకొని 1, 2 ఈ విధంగా మాత్రమే పంచుకోవాలి. ఇద్దరు అన్నదమ్ములున్నా లేకపోతే ముగ్గురు అన్నదమ్ములున్నా మొత్తం కూడా అందరికీ వీధి వచ్చేలా మాత్రమే మనం సెగ్రిగేషన్ చెయ్యాలి. ఇప్పుడు ముగ్గురు ఉన్నారనుకోండి, ఇది డెప్త్ ఎక్కువ ఉంది, 3 ప్లాట్లు చేయటం, 3 ప్లాట్లు వాళ్ళందరికీ నడక మార్గం చేయటం. ఈస్ట్ రాజవీధి కాస్త ఏమవుతుంది, నార్త్ రాజవీధి అవుతుంది మూడిటికి. ఈ మూడిటికి ఇదేమో నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది, ఇదేమో నార్త్ అభిముఖంగా ఇల్లు కట్టుకోవాలి, ఇది కూడా నార్త్ అభిముఖంగా ఇల్లు కట్టుకోవాలి. అలా మనం ఎప్పుడూ కూడా విభజన అనేటువంటి చెయ్యాలి. పూర్వీకుల ఆస్తి ఈ విధంగా మాత్రమే పంచాలి. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.